తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శుభం బియాదు. గురుగారు, ఇప్పుడు మనకి ఈ 2024 సంవత్సరంలో వృషభ రాశి వారి కంటే అసలు ఏ విధంగా ఉండొచ్చు? వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశిలో మనం చూస్తే కృతికా నక్షత్రం వస్తుంది, చక్కగా రోహిణి నక్షత్రం వస్తుంది, మృగశిర నక్షత్రం వస్తుంది, 2 పాదాలు వస్తాయి. సో ఈ వృషభానికి అధిపతి శుక్రుడై ఉన్నాడు. వృషభ రాశికి ఈ 3 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వాటి మీద ఎలా పడుతుంది అనే విషయం మనం విషయంగా తెలుసుకుందాం. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఈ పెద్ద గ్రహాలు 3 కదలికను బట్టి మొత్తం మనిషి యొక్క లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ గురుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గురుగ్రహం అనేది ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్లో మనకు మళ్ళీ వృషభంలో ప్రవేశిస్తాడు. సో స్టార్టింగ్ యాజ్ ఆన్ టుడే ఏమంటే గురుడు ఖర్చు పెట్టే స్థలంలో కూర్చున్నాడు. అలాగే రాహు లాభాన్ని ఇస్తానంటున్నాడు, శని రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. వృషభానికి రాజ్యము అంటే వ్యవసాయ క్షేత్రం అంటాం హిందీలో వాడు అంటారు. రాజ్యం అంటే ప్రొఫెషనల్ ప్లేస్. రాజ్యం అంటే మీరు ఎటువంటి వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం దాంట్లో శనీశ్వరుడు అక్కడ కూర్చున్నాడు. అంటే దశమహాపురుష యోగంలో కూర్చున్నాడు ఈ సంవత్సరం అంతా. అంటే ఏం చేస్తున్నాడు వాడు? వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనప్పటికీ కూడా ఈ దశమహాపురుష యోగం ఎప్పుడైతే ఉందో వాడు ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ప్రొఫెషనల్గా బాగా ఎస్టాబ్లిష్ చేయడమే వాడి పనిమాట. సో శనీశ్వరుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే కొంచెం ఉద్యోగంలో అటు ఇటు ఉన్నవాడు కానీ వ్యాపారంలో పెట్టి తీసేద్దామా ఉంచుదామా అని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను కదా అనుకునేవాళ్ళు కానీ, లేదంటే సెమీ గవర్నమెంటా గవర్నమెంట్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా అసలు ఏమిటి మన లైఫ్, ఫ్రీలాన్స్గా వర్క్ చేయాలా, ఇండిపెండెంట్గా లేదా ఈవెంట్గా మేనేజ్మెంట్గా వర్క్ చేయాలా, రకరకాల వ్యాపారాలు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి మధ్యస్థితిలో ఉండి చేయాలా వద్దా ఇంకా దాంట్లో మారాలా అనే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో అందరూ ఉంటారు. ఉన్నప్పుడు ఈ వృషభ రాశి వారికి శని రాజ్యంలోకి వచ్చాడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో నీకు ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. అది చాలా గోల్డ్ టైం వాళ్ళకి. అంటే అది అన్బిలీవబుల్ థింగ్స్ అన్నమాట. వాళ్ళు అసలు నేను ఈ లైఫ్లో ఇలా వస్తానా అనుకున్న వాళ్ళు కూడా ఈ ట్రెండ్ మార్చి వాడు లైఫ్ సెటిల్ చేసేస్తారు అనమాట. లైఫ్లో ఉద్యోగం అని సెటిల్మెంట్ చేసేది మాత్రం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చేస్తాడు. అది వయసును బట్టి 30 years అనుకోండి, 40 years, చాలామంది 35, 36 అయినా సెటిల్ అవ్వరు. కొంతమంది ఏమో ఎర్లీ ఏజ్లో సెటిల్ అవుతారు. మనం చూస్తారా, కొంతమంది డిగ్రీ అవ్వగానే ఇంజనీరింగ్ వాడికి జాబ్ వచ్చేస్తుంది, మంచి కంపెనీలో లక్షల రూపాయలతో జీతం వస్తుంది. ఇవన్నీ సస్మహాపురుషం ఉన్నప్పుడు జరుగుతుందన్నమాట. సో ఇంత చిన్న వయసులో అంతమంది జాబ్ వచ్చిందంటే అనుకుంటాం. కొంతమందికి ఏమో ఎంత ప్రయత్నం చేసినా సరే ఫైటింగ్ చేస్తూనే ఉంటారు, యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటారు వాళ్ళకి ఉద్యోగాలన్నీ. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సెటిల్ చేస్తామన్నమాట. అలాగే వ్యాపారంలో కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ రాకుండా ఇబ్బంది పడిపోతుంటారు. అసలు వ్యాపారం ఉంచాలా వదిలేయాలనుకుంటారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉంటాయి, అలాగే ఇండివిజువల్ వ్యాపారాలు ఉంటాయి, కార్పొరేట్ వ్యాపారాలు ఉంటాయి, అలాగే ప్రాజెక్ట్స్ చేస్తుంటారు ఐటీలోని. వీళ్ళందరూ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎంత కంప్లీట్ కావట్లేదు, రిజల్ట్ రావట్లేదు, మనం కంటిన్యూ చేయాలా వద్దా అంటారు. సో ఇది మన థాట్. బట్ సాటర్న్ ఏం చెప్తాడంటే అక్కడ నేను వచ్చాను 10th house ఉన్నాను కాబట్టి ససమహాపురుష యోగం అనేది పంచమహాపురుష యోగాల్లో ఒకటి శని ద్వారా జరిగేది. ఇటువంటి దశమహాపురుషం వచ్చినప్పుడే శని మహారాజు వచ్చినప్పుడు మన చిరంజీవి గారు విలన్ నుండి హీరో చేసేసారు. 19 సంవత్సరాలు హీరోగా ఉండి ఏ హీరోయిన్తో డాన్స్ చేసినా సక్సెస్సే, ఏ ఫైట్ చేసినా సక్సెస్సే. అలా కంటిన్యూ 19 years వెళ్ళిపోయింది ఖైదీ సినిమా తర్వాత. మీ అందరూ తెలిసి ఉంటుంది, మీ చిన్నపిల్లలు అప్పటికి, మేము తెలుసు కాబట్టి చెప్తున్నాం. సో ఇలాగా ఈ ససమహాపురుష యోగం అనేది వృషభానికి చూపిస్తున్నాడు. 10th house వాడు 2 ఏళ్ళు ఉంటాడు. ఇంకా ఆల్రెడీ 2.5 సంవత్సరం ఉంటాడు, అందులో 6 నెలలు అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు అలా ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం కదలకుండా అక్కడ ఉంటాడు. సంవత్సరం పాటు అక్కడ ఉన్నాడంటే మరి ఉద్యోగంలో డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ చేస్తాడు. పాజిటివ్గా చెప్పాలని. నెగిటివ్గా చెప్పాలంటే వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ని ఇస్తాడు, కొద్దిగా ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాడు. ఇచ్చి మోర్ ఇంటలెక్చువల్గా ప్లాన్ చేసి నిలబెట్టడం ప్రయత్నం చేస్తాడు. సో బోత్ ద వే సాటర్న్ అనేది మంచి బెనిఫిట్స్ ఇస్తాడు. వీడు ఇచ్చిన బెనిఫిట్ నుండి ప్రాఫిట్ తీసుకుంటాడు రాహు డెఫినెట్గా. అంటే మనకు క్రీమ్ అంటే గ్రాస్ అండ్ నెట్ అంటాం కదండి. శాలరీస్లో గ్రాస్ శాలరీ మీకు తెలిసే ఉంటుంది. నెట్ అంటే గ్రాస్ అంటే ఇంత చూపిస్తారు, నెట్ అంటే అన్ని కటింగ్లు బాగా ఇంత చూపిస్తుంటాం మనకు. అది మన జీవితాన్ని చెప్తారు వాళ్ళు కంపెనీలో కదండి. సో ఈ నెట్ ఎంత అనేది రాహు చెప్తాడు మనకు. ఈ రాహు నెట్ చెప్పేసరికి నెట్ ప్రాఫిట్లోకి తీసుకొస్తాడు. నెట్ అనేది అమౌంట్ చూపించాడు, ప్రాఫిట్లో చూపిస్తాడు. అంటే నీ ఖర్చులన్నీ పోగా నీకు ఎదుగు 1,00,000 రూపాయలు ప్రాఫిట్ ఉందా అని చూపిస్తాడు. లేకపోతే మనకు వాళ్ళు చేసే వ్యాపారం బట్టి ఖర్చులు పోగా ఇంత ప్రాఫిట్ అని చెప్తాడు. సో ఇవన్నీ చెప్తుంటాడు. కానీ ఫస్ట్ 4 monthsలో ఏం చేస్తాడంటే గురుడు 12th house ఉంటాడు. ఉండడం వల్ల ఏంటంటే వాడంటే ఏదో ఒక ఆధ్యాత్మికంగా ఖర్చు పెట్టిస్తాడు, లేకపోతే చదువు కోసం ఖర్చు పెట్టిస్తాడు, లేకపోతే ఇంకేదో ఒక మనం ఏంటంటే ఒక చారిటబుల్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టిస్తుంటాడు. అలా వచ్చింది మళ్ళీ వాడు ఇంకో రకంగా డీవియేషన్ చేసుకుంటాడు. మంచి కార్యానికి ఏదో మంచి కార్యం ఖర్చు పెట్టిస్తాడు. అంటే ఏమైంది, ఫస్ట్ 4 months లాభాలు, వ్యాపారం నడుస్తుంది,
లాభాలు కనబడుతుంటాయి. మళ్ళీ చేతి దగ్గరకు వచ్చేసరికి అది మళ్ళీ మనకంటే ముందు పూర్వాశ్రమంలో మనం ఏమైనా అప్పులు చేస్తే అవి క్లియరెన్స్ అయిపోతుంటాయి, మన చేతికి మాత్రం చిల్లిగా రాదు. ఎప్పటి వరకు ఏప్రిల్ ఎండింగ్ వరకు, అది ఉద్యోగస్తుడైనా వ్యాపారస్తుడైనా అవుతుంది. 4 months తర్వాత గురుడు ఏమంటే మేషం నుండి వృషభంలోకి వస్తాడు. ఎప్పుడైతే వృషభంలోకి వచ్చాడో వాడికి ఖర్చు పెట్టే స్థలంలో ఇంకెవరు లేరు. 12th హౌస్లోకి ఏ ప్లానెట్స్ లేదు. లేకపోయేసరికి సంపాదన అంతా అలా నిలబడిపోతుంది. అంటే ప్రాఫిట్ అంతా ఉంటాయి. మీకు ఏదో చెప్పాను కదా, 10th హౌస్లో సాటర్న్, 11th హౌస్లో రాహు ఫిల్టర్ చేసి ఉంచుతాడని. అవి రెండు అలా ఉండిపోతాయి. మనం ఖర్చు పెట్టాలి అంటే ఖర్చు పెట్టచ్చు, లేకపోతే లేదు. అలా ఉంటుంది. ఎంత బాగుంది ఉండదు. సో వృషభాన్ని మనం ఎలా లెక్కేసుకోవాలంటే ఈ సంవత్సరం నెక్స్ట్ అంటే ఏప్రిల్ తర్వాత నుండి మీరన్న మీ పంచాంగ ప్రకారం December 31st వరకు, అంతే కదా, ఫస్ట్ వరకు వాడు ప్రాఫిట్స్లో ఉంటాడు, బెనిఫిట్గా ఉంటాడు. సో ఫస్ట్ 4 months జాగ్రత్త పడితే నెక్స్ట్ 8 monthsలో యాజ్ ఫార్ యాజ్ మనకు సర్టన్ ఇండికేషన్ కన్సర్న్ సక్సెస్ మన సెటిల్మెంట్ చేసే అవకాశం చెప్పచ్చు. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి ఇయర్లో అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? బేసిక్గా వృషభం రాశి వారికి రియల్ ఎస్టేట్కి కొంచెం న్యూట్రల్గా ఉంటుందండి. వృషభ రాశి వారికి బేసిక్గా చేసి కొన్ని వ్యాపారాలు ఉంటాయి. ఇది కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉండే వ్యాపారం రియల్ ఎస్టేట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్, తర్వాత మీడియా రంగము, ఫిలిం ఇండస్ట్రీ, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సినిమా యాక్టర్స్, సినీ రంగం, ఇలా రకరకాల వీటన్నిటిలో ఉంటూ వృషభరాశి అయ్యింది అనుకోండి వాళ్ళది, దే ఆర్ మేకింగ్ ఏ మింట్ అనుకోవచ్చు. అంటే వృషభరాశి అయ్యి ఉండి ఈ రియల్ ఎస్టేట్ అనుకోండి, ఇది సెకండ్ స్టేజ్కి వస్తుంది. వృషభరాశికి రియల్ ఎస్టేట్ మ్యాచ్ అవ్వదు, వృషభరాశికి ఎడ్యుకేషన్ సెక్షన్కి మ్యాచ్ అవ్వదు. సో వృషభరాశిలో ఉన్నవాడు నేను వెళ్ళి ఎడ్యుకేషన్ సెక్షన్ ఓపెన్ చేస్తానంటే ఎంత కష్టపడినా వాడికి ఆ 10 రూపాయల కంటే ఎక్కువ రాదు. సో మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ అంటే ఉన్నది కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, బట్ హై ప్రాఫిట్స్ అనేది మనం చూపించడానికి లేదు. కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ అయితే 100% జరుగుతుంది చెప్పచ్చు అండి. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఆ ఇయర్లో అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అసలు ముహూర్తాలు బాగుంటే ఏప్రిల్ తర్వాత అన్నీ సెటిల్ అయిపోతాయి వాళ్ళు. వివాహ ప్రయత్నాలు చేసిన అదే గాంధార వివాహం అనుకోండి, లేదంటే ఇవాళ రేపు అవి ఎక్కువైపోయాయి కదా. అలాగే ఏమంటారు మనకు లివింగ్ టుగెదర్, కొత్త పదం ఈ మధ్యన వినాలండి. లివింగ్ టుగెదర్ కొంతకాలం ఉండిన తర్వాత పెళ్లి చేసుకుంటారట. దాని అర్థం నాకు తెలియదు అనుకోండి క్లియర్గాను, అది ఏమన్నా అడగాలి డిక్షనరీలో. సో ఇవన్నీ ఏంటంటే ఏప్రిల్ తర్వాత గురుబలం ఉంది కాబట్టి ఆ గురుబలంలో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుందన్నమాట. ఏప్రిల్ నుండి నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఈ మధ్యకాలంలో శుభవార్తలు వింటారు, శుభకార్యం చేస్తారు, మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని చెప్పచ్చు మనకి. అలానే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించండి వాళ్ళకి అసలు ఈ ఇయర్లో అసలు ఏ విధంగా ఉంటుంది? పంట బాగా పండుతుందండి. వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా పాడి పంట బాగుంటుంది. అగ్రికల్చర్, ఆర్గానిక్ సంబంధించిన సీడ్స్, పెస్టిసైడ్స్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రాబ్లం అంటే ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ రాశి వారికి? ఈ రాశి వారికి అసలు వృషభానికి మనకి ఏంటంటే గురుబలం మనకు కనబడుతోంది, రాహు బాగున్నాడు, ఒక కుజుడు ట్రాన్సిట్లోని ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొంచెం బాగా చేయడం ఒకటి. రెండవది అంటే శని రాజ్యంలో ఉన్నాడు, రాజ్యంలో ఉండి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, అంటే వాడికి మనకు మంచి చేస్తున్నాడు. సో శనికి సంబంధించిన గ్రహాలు ఏంటి, దేవతలు ఎవరు అనుకుంటే ఒకటి ఆంజనేయ స్వామి, రెండోది చూసి శివుడి గురించి మనం అనుకుందాం. వీళ్ళిద్దరూ కొంచెం కనబడుతున్న దేవతలు, అంటే ఆమ్ని ప్రెజెంట్ ఎక్కువగా రన్నింగ్లో ఉన్నవాళ్ళు. సో ఈ ఆంజనేయ స్వామికి కావాల్సిన ఆకు పూజ అనుకోండి, వడవాళ్ళ పూజ అనుకోండి, ఇలాంటి ఏదో వారానికి శనివారాలు చేసుకున్నా వాటి సరిపోతుంది. అలాగే మనకు ఇక్కడ మనకు శివునికి అభిషేకం చేస్తున్నాం, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకున్నాం. ఇలాంటిది ఏంటంటే నష్టం జరగదు, కొంచెం ఇంకొంచెం హ్యాపీగా ఉండడానికి హ్యాపీగా చేయడం ఉంది. కానండి కష్టాలు నష్టాలతో సంబంధంగా రోజు గుడికి వెళ్తాం కదా, డెఫినెట్గా వెళ్తాం. అంటే మన దేవుడి మీద కోపం తెచ్చుకోం, ఇవాళ కష్టపడినా ఇలా నష్టం వచ్చినా గుడికి వెళ్ళి అలవాటు అయిపోయింది, మనం వెళ్ళిపోతుంటాం కదా. అలాగేంటంటే ఈ వృషభ రాశి వారు ఈ 3 దేవతల్ని స్పెసిఫిక్గాను చేసుకుంటూ వెళ్తుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి లాస్ అనేది లేదండి. ఫస్ట్ 4 months కొంచెం హెక్టిక్గా ఉంటుంది, బట్ ఆఫ్టర్ దట్ లాసెస్ లెస్ అని చెప్పచ్చు అని విధాలు. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు. శుభం బియాదు. చూసారు కదండి 2024 సంవత్సరంలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, ఆ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి గురుగారు మాటల్లో మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.